హాయ్ ఫ్రెండ్స్, నేను గిరిధర్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు మనము మాట్లాడే టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, చెన్నై సూపర్ కింగ్ ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డు. ఫ్రెండ్స్, అంటే దీని మూలంగా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఫ్రెండ్స్, చెన్నై సూపర్ కింగ్ అనేది అదొక ఐపీఎల్ క్రికెట్ టీం ఫ్రెండ్స్. అది ఎంత పాపులర్ అయిందంటే లాస్ట్కి వచ్చేసి దాని పేరు కింద ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు మనకి ఒక క్రెడిట్ కార్డ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇది ప్లాటినం క్రెడిట్ కార్డు. అలాగే మనకి వీసా నెట్వర్క్తో వస్తుంది, అలాగే ఎన్ఎఫ్సి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఒకసారి బాగా చూడండి. ఎన్ఎఫ్సి సపోర్టింగ్ కూడా ఇస్తున్నారు ఈ కార్డుకి. కాకపోతే ఈ కార్డులో వచ్చేసి మనకి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకుందాం రండి. అంతకు ముందలా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అదొక ఫ్యూల్ లాగా పనిచేస్తుంది. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన వాళ్ళందరూ బాగుండాలనే మనము ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలన్నీ మనము మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఫీ వచ్చేసి జాయినింగ్ ఫీ వచ్చేసి 500 ప్లస్ జిఎస్టీ అనేది కంపల్సరీ అప్లికేబుల్ అవుతుంది ఇది. అలాగే రెన్యువల్ ఫీ కూడా ఉంది, 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ కూడా వీళ్ళు ఇస్తున్నారు. అలాగే దీంట్లో వచ్చేసి రివార్డ్ పాయింట్స్ అనేది ఉంది, కానీ వెల్కమ్ బెనిఫిట్ కింద మనకి వీళ్ళు 2000 రూపీస్ రివార్డ్ పాయింట్స్ అనేది ఇచ్చేస్తున్నారు. అలాగే మూవీ టికెట్స్కి, డైనింగ్స్కి ఏమీ లేవు రివార్డ్స్ అనేది. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇది 100 రూపీస్ స్పెండ్ చేస్తే మనము రీటైల్ స్పెండింగ్ చేస్తే 2 రివార్డ్ పాయింట్స్ అనేది మనకి ప్రతి 100 రూపీస్కి ఇస్తారు. అలాగే మనము 100 రూపీస్ వచ్చేసి డ్రింకింగ్ అని సికేహెచ్ మ్యాచ్ టైంలో కానీ దీంతో మనము స్పెండింగ్ చేస్తే 1 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. అలాగే మనకి ఆల్ ఇన్సూరెన్స్ మనకి అది వచ్చేసి మ్యాచ్ టైంలో మనకి 10% అనేది వీళ్ళు 100 రూపీస్కి 10 రివార్డ్ పాయింట్స్ అనేది ఇస్తారు. అలాగే 1 రివార్డ్ పాయింట్ వచ్చేసి మనకి ఆల్ ఇన్సూరెన్స్ యూటిలిటీ బిల్లే ఇస్తారు ఫ్రెండ్స్. ఇది ఒకటి మీరు చూడండి, చూసి తెలుసుకోండి. నేను చెప్తున్నానని కాదు, మీరు తెలుసుకుంటే అన్నీ చూసి తెలుసుకోండి. తెలుసుకున్నప్పుడే మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి వచ్చేసి మనము తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే దీనికి వచ్చేసి గోల్స్ క్లబ్స్ వచ్చేసి ఏమీ ఉండదు. అలాగే దీంట్లో ఒక బెనిఫిట్ ఒకటి పెట్టారు ఫ్రెండ్స్ వీళ్ళు. కాకపోతే దానికి కూడా క్యాపింగ్ పెట్టారు. ఏంటంటే డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అనేది మనకి కాంప్లిమెంటరీ కింద 1 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అనేది ఎవ్రీ క్వార్టర్స్ 1 స్పెండింగ్, అంటే మనకి ప్రతి 3 నెలలకు ఒకసారి అనేది వీళ్ళు మనకి ఒక డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కార్డు ఉండేట వాళ్ళకి. ఎందుకంటే మీరే ఆల్రెడీ మీకే అర్థమైంది, ఎందుకంటే ఇది ఒక చెన్నై సూపర్ కింగ్ క్రెడిట్ కార్డు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు నేషనల్గా మనము ప్రతి దేశానికి వెళ్ళి వాళ్ళు క్రికెట్ ఆడుతుంటారు కాబట్టి దాని పేరు మీద ఉంది. కాబట్టి వీళ్ళు కూడా ఫర్ క్వార్టర్కి ఒక లాంచ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు, వాళ్ళు ఎక్కడ జరిగినా సరే రెగ్యులర్గా వెళ్ళేటోళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్, చాలామంది ఉన్నారు అలాగా. కాబట్టి వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని ఇచ్చేసినట్టున్నారు. కాబట్టి ఓకే, నాట్ బ్యాడ్, ఇది ఒక గుడ్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే క్యాపింగ్ ఏంటంటే దీంట్లో వీళ్ళు మ్యాక్సిమం 5000 అనేది కంపల్సరీ ఉండాలి. 5000 ఉన్న టికెట్ని బుక్ చేసుకుంటేనే లాంచ్ యాక్సెస్ అనేది మనకి అప్లికేబుల్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఒకసారి మీరు చూడండి, చూసి మీరు దీన్ని తెలుసుకోవడం చాలా మంచిదని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. అలాగే దీనికి కార్డు 0 లయబిలిటీ ప్రొటెక్షన్ కూడా దీంట్లో ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఒక టైంలో ఇస్తున్నారు, ఎందుకంటే ఆ టైంలో మనం కార్డు యూజ్ చేస్తుంటే మనకి ఇస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే దీనికి 500 ప్లస్ జిఎస్టీ అనేది ఉంది, చూడండి, మీరే చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది వచ్చేసి 1.5 lakhs మనము ప్రివిలేజ్గా మనం యూజ్ చేసేస్తే మనకి వచ్చేసి యాన్యువల్ ఫీ అనేది మనకి వేవ్ ఆఫ్ అయిపోతుంది. దాంట్లో వచ్చేసి వేవర్ కింద ఇచ్చేస్తారు, ప్రాబ్లమే లేదు. మళ్ళీ దీంట్లో ఒక మంచి విషయం ఏంటంటే మనకి చాలా కార్డులు వచ్చేసి మన పాయింట్స్ రిడీమ్ చేసేటప్పుడు ఫీ ఉంటుంది, కానీ దీనికి ఫీ కూడా లేదు.
అంటే మనము డైరెక్ట్గా వెళ్ళి ఆ రివార్డ్ పాయింట్స్ అనేది మనము రిడీమ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. అలాగే దీని ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మనకి చూడండి ఎంత ఇస్తున్నారంటే, మనకి ఎంత తీస్తారంటే పర్ మంత్లో 34% ఫ్రెండ్స్. మంచి మామూలు విషయం కాదు, ఇది ఒకసారి చూసుకోండి. అలాగే ఫ్యూల్ సర్చార్జ్ ఎవరిస్తున్నారు నాకు తెలిసి ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు, ఐసిఐసి బ్యాంక్ నుండి వచ్చి ప్రతి కార్డులో ఫ్యూల్ ఛార్జ్ అనేది వేవ్ ఆఫ్ ఉందని చెప్తున్నారు. ఇది వచ్చేసి ఇక మంచి విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చేది ఈ కార్డులో మీరు ఏ పెట్రోల్ బంక్లో కొట్టినా సరే మనకి వీళ్ళు వచ్చేసి ఆ 1% ట్రాన్సాక్షన్ అనేది మనకి వేవ్ ఆఫ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. కానీ ఇది అప్ టు ఎంత ఉండాలంటే మ్యాక్సిమం 4000 ఉండాలి. 4000 అప్ టు 4000 ఉన్నప్పుడే మనకి ఆ అప్లికేబుల్ అనేది అవుతుంది. తర్వాత హెచ్పిసిఎల్ పంపులో వచ్చేసి మనకి ఎన్నిసార్లు ఎంత కొట్టినా సరే ఆ 1% వేవ్ ఆఫ్ అనేది ఇచ్చేస్తారు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లోకి వెళ్ళి 200 కొడితే మనకి ఫ్యూల్ ఛార్జెస్ ఇవ్వరు. మ్యాక్సిమం వాళ్ళు ఎంత క్యాపింగ్ చెప్పారో దాన్ని తగ్గట్టు వాడుకుంటేనే మనకి వీళ్ళు కంపల్సరీ ఇది మాత్రము ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి అది కంపల్సరీ వీళ్ళు ఇస్తారు. కాబట్టి మీరు చూసుకోండి అంత మనకి యూజ్ అవుతుందా అనేటప్పుడే మీరు చూసుకోండి. దానికి తప్పితే ఈ కార్డులో నాకు అంత బెస్ట్ అనిపించేది అయితే నాకేం కనిపించలేదు. కానీ చాలామంది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్, వాళ్ళందరూ ఈ కార్డ్ని అప్లై చేసుకుంటారు కంపల్సరీ. కాబట్టి చెప్తున్నాను, వాళ్ళ కోసం చెప్తున్నాను. కాకపోతే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో కూడా. అది వచ్చేసి మనం ఇప్పుడు మాట్లాడేది అదే బెనిఫిట్స్ కోసమే మాట్లాడుతున్నాం, ఇంకేం లేదు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఏ కార్డ్ అయినా సరే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఏటీఎంకి వెళ్ళి అమౌంట్ అనేది విత్డ్రా అనేది చేయకండి. మీ సిబిల్ని చాలా డ్యామేజ్ చేస్తుంది. ఆ ఒక్క చిన్న తప్పు వల్ల మన సిబిల్ని రిక్వైర్ చేయాలంటే 6 to 1 year పట్టేస్తుంది. ఒక్కసారి మీరు చూడండి. ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్ వచ్చేసి అక్కడ లెక్కింపుగా రాసి పెట్టుకుంటారు ఫ్రెండ్స్. అది మాత్రము మీరు గమనించాలి. అలాగే దీనికి యాడ్ ఆన్ కార్డు కూడా ఉంది. దాన్ని కూడా ఎలాంటి ఫీ అనేది తీసుకోమని చెప్తున్నారు. ఇదొక మంచిదని మనం చెప్పవచ్చు. అలాగే మనకి బుక్ మై షోలో కానీ దీంట్లో కానీ మన దేంట్లో మనం ఇది యూస్ చేస్తే, కార్డు యూస్ చేస్తే మనకి వీళ్ళు వచ్చేసి కార్డు వచ్చేసి మనకి వీళ్ళు ఎంత ఇస్తారంటే ఈ కార్డు మనకి స్పెండ్ చేసేటప్పుడు కూడా అప్ టు 25% అని చెప్తున్నారు. కానీ బుక్ మై షోలో కూడా ఫ్యూల్ చార్జ్ వేవర్ అనేది అన్ని దీంట్లో వీళ్ళు పెట్టారు. కాబట్టి అది ఒకసారి మీరు గమనించి చూసుకొని తీసుకోండి. ఇవన్నీ క్లియర్గా చూసుకోండి. ఒక రివార్డ్ పాయింట్స్ వర్త్ వచ్చేసి 25 పైసా ఫ్రెండ్స్. కాబట్టి మీరు జాగ్రత్తగా కార్డు తీసుకుంటాము అనుకుంటే తీసుకోండి. ఈ కార్డు వల్ల మనకి పెద్దగా బెనిఫిట్స్ ఏం లేవు, అలాగే పెద్దగా లాసెస్ కూడా ఏం లేవు, యావరేజ్గా ఉంది. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పు లేదు. ఈ కార్డుకి మ్యాక్సిమం 21 years ఉంటే వీళ్ళు మనకు ఈ కార్డ్ని అప్లై చేసుకోవడానికి మనము ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. అలాగే మనకి ఆధార్ కార్డ్ ఇక్కడ రాస్తున్న డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి ఓటర్ ఐడి కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ దీంట్లో ఇది చేయడమే ఒక పెద్ద విషయం. ఎందుకంటే పాన్ కార్డ్ లేనిదే మనకి ఏ క్రెడిట్ కార్డ్ అనేది వాళ్ళు ఇయ్యరు. కానీ ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్కి యాక్సెప్ట్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇది చూడండి. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే అడ్రస్ ప్రాపర్గా మనకి యూటిలిటీ బిల్లో ఉంటే మాత్రము వీళ్ళు అది మనం యాక్సెప్ట్ చేస్తామని చెప్తున్నారు. అదొక మంచి విషయము, మీరే చూడండి ఫ్రెండ్స్. లేదంటే మనకి లేటెస్ట్ ఒక 6 months కానీ 3 months కానీ మనకి యూటిలిటీ బిల్లు అనేది ఉంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనము ఈ కార్డు వల్ల తెలుసుకునే విషయాలన్నీ మీకు నచ్చితే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మన ఛానల్ గ్రో అవుతుంది ఫ్రెండ్స్. అలాగే యూట్యూబ్లో మన ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయడానికి కూడా చాలామంది మనకి సపోర్ట్ చేస్తారని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి ఛానల్ని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇది ఒక రిక్వెస్ట్గా తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.